హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు శుభ సంకల్పం లాస్ట్ ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలోకి వచ్చేస్తున్నాను. విశ్వం నా పరిస్థితి అర్థం చేసుకుని బాధపడకున్నందు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అదంతా నీచలవే కదా, లేదంటే పుల్లి విస్తరాకులా ఎటుకొట్టుకుపోయేవాడిను. నేనేం చేసినా అందులో సింహభాగం నీదే. ఇలాంటి ఆలోచనలు మానేసి ముందు పిల్లల సంగతి చూడు, వాళ్ళ భవిష్యత్తు మనకంటే మెరుగ్గా ఉండాలి అంటూ అనునయించేవాడు. ఆ ఆరాటంలోనే ఉదరపోషణ మాత్రకై ఉర్వి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమగును అన్నట్లు ఇన్నాళ్ల జీవితం స్వార్థం తప్ప ఏ పరమార్థం గుర్తించకుండానే గడిచిపోయింది. కనీసం ఈ మరిసంధ్యలోనైనా నా ఆత్మసంతృప్తి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ సృష్టిలో ఎన్నో అల్పజీవులు, అమాయక ప్రాణులు పరోపకారంతో తమ ఉనికిని చరితార్థం చేసుకుంటున్నాయి. మరి మన మనుషులం, బుద్ధిజీవులం. ఆ దైవం ప్రసాదించిన వివేకాన్ని, విచక్షణను నిరర్థకం కానివ్వకూడదు. ఉన్నంతలో 10 మందికి చేతనైన సాయం అందించి మన ఉనికిని సార్థకం చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకోగలిగితే ఆ చారుడు జాగా దక్కలేదన్న బాధే ఉండదు. అది కాక నేనెప్పుడు మన కుటుంబాల మధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని, ఆశయాల్ని మీకు వారసత్వంగా అందించాలనుకున్నానే తప్ప ఆస్తులే కాదు. ఆ రోజు విశ్వం ప్రాణాలకు తెగించి కాపాడకపోతే నేను బ్రతుకుండేవాడినే కాదు. మీ తాతయ్య కూడా ముష్టివాడే కదా అని అతను చేసిన సాయానికి 10వ పరకో ఇచ్చి చేతులు దులిపేసుకుంటే వాడి రోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఇంత మంచి పేరు ప్రతిష్టలు పొంది అందరికీ ఆదర్శప్రాయం కాగలిగేవాడా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పరస్పర సహాయ సహకారాలే సమాజానికి శ్రేయోదాయకాలయ్యేది. అందుకే నా మిత్రుడు తలపెట్టిన ఈ మహత్కార్యంలో ఉడతాభక్తిగా నేను పాలు పంచుకొని మా శుభ సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. చెప్పడం ముగించిన ఆనందరావు కళ్ళు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. మరుక్షణం హాలంతా కరతాళ ధ్వనులతో మార్పురోగింది. అందరూ చుట్టూ దడికట్టి నిలబడ్డారు. ముందుగా పెద్ద కొడుకు, నాన్న, మీ పెంపకంలో పెరిగి కూడా ఇంత సంకుచితంగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ చేతులు పట్టుకున్నాడు. వెంటనే అల్లుడు శరత్, అవును మావయ్య, మీ ఆస్తిపాస్తులేవి మాకు అక్కర్లేదు. మీ వంటి పెద్దల ఆశీస్సులుంటే చాలు. దయచేసి మీ ఆశయ సాధనకు చేతనైన సహాయ సహకారాలు అందించేందుకు మాకు అవకాశం ఇవ్వండి అంటూ వినమ్రంగా అభ్యర్థించాడు. అందరి కళ్ళు అదే భావం వ్యక్తం చేయడం గమనించి ఆనందంగా తలూపి, తప్పకుండా బాబు, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, మా ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి అంటూ వెన్నుతట్టారు. ఇంతలోనే, ఏరా నందు, ఇప్పటికైనా నీ టెన్షన్ తగ్గిందా అంటూ చిరునవ్వుతో లోపలికి వస్తున్న విశ్వనాథాన్ని చూసి అందరూ సగౌరవంగా చేతులు జోడించి ఆహ్వానించారు. నువ్వెప్పుడు దిగావురా? ఆనందరావు తెల్లబోయి అడుగుతుంటే, వచ్చే అరగంట అయింది. గుమ్మల్లో అడుగు పెట్టగానే తమరు వివేకానందుడి లెవెల్లో సూక్తి ముక్తావళి వినిపిస్తుంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని అక్కడే నిలబడిపోయాను అంటూ సరదాగా నవ్వాడు. వదిన కూడా వస్తే బాగుండేదన్నయ్య, పిల్లలందరినీ చూసేది కదా. సుభద్ర ప్రేమగా అడుగుతుంటే, తను నిదానంగా వస్తుందిలేమ్మా, నేనే పిల్లల్ని చూడాలన్నా ఆత్రం ఆపుకోలేక ముందే వచ్చేశాను, కాసేపట్లో వచ్చేస్తుంది అనేసి నువ్వు కంటిన్యూ చేయరా నందు, నీ ప్రవచనాలు చెవుల తుప్పొదిలేవిపోయేంత అద్భుతంగా ఉన్నాయి అనేసరికి ఆనందరావు చిన్నపుచ్చుకొని, సారీరా విశ్వం, వీళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో ఇన్నాళ్ళు గుండెల్లో దాచుకున్న నీ గతాన్ని ఈరోజు విడమర్చి చెప్పక తప్పలేదు అంటూ తలదించుకున్నాడు. మరేం పర్వాలేదురే బాయ్, ప్రధానమంత్రి మోడీ లాంటి గొప్ప వ్యక్తి కూడా పూర్వాశ్రమంలో తను ఛాయవాలానని నిస్సంకోచంగా చెప్పుకోగలేనిది ఆఫ్టర్ ఆల్ నేనెంత? నేను ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి మీ పంతం చేరానని తెలిస్తే వీళ్ళు నన్ను చులకన చేస్తారనే కదా అని భయం. అలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు ఏం పెట్టుకోకు. మాది గురు శిష్యుల సంబంధం, అది ఎన్నటికీ చెక్కు చెదరదు అంటూ అనునయంగా మిత్రుడి భుజం తట్టాడు. అవును మాస్టారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. మాకెప్పటికీ మార్గదర్శకులు మీరే. ముక్తకంఠంతో ఉంటున్న వాళ్ళకేసి విశ్వనాథం గర్వంగా చూస్తూ, చూసావట్రా నందు, వీళ్ళు మనకి ఎలా పాఠాలు చెప్తున్నారో. ఇంకొన్నాళ్ళకి గురువుల్ని మించిన శిష్యులైపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని పకపక నవ్వగానే అందరూ ఆనందంగా శృతి కలిపారు. అంతదాకా గంభీరంగా ఉన్న వాతావరణం మిత్రుడి రాకతో తేలికపడ్డమే కాక మరింత ఆహ్లాదంగా మారడంతో ఆనందరావు దంపతులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కథ విన్నారు కదా.
ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.